సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది బ్రదర్. ఫస్ట్ ఏంటంటే కుర్రోళ్ళకి ఏమందంటే కొద్దిగా లో డౌన్ ఉంటుంది సినిమా, స్టోరీ చెప్పే విధానంలో కొద్దిగా ల్యాగ్ అవుతుంది అంతే. అంతే ఇలాంటి సినిమా ఇలాంటి సినిమాని మనం మాస్ థియేటర్ చూస్తేనే దానికి ఎక్కువ. ఇప్పుడు పక్కోడు ఎవరో నవ్వుతాయి కదా, మనం నవ్వుతాం, కోప్పడదు కదా, రియాక్షన్ ఇస్తే కదా, ఇక్కడ ఆ విధంగా తగ్గింది అంతే. కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇద్దరు న్యాచురల్ స్టార్స్ చేస్తే అలాగుంది. ఇద్దరు చేసి స్క్రీన్ మీద వస్తుంటే కామెడీ కానీ యాక్షన్ కానీ సినిమాలో ఒక లెవెల్ తీసుకొచ్చిందంటే బీజిఎం, జాక్స్ గారు బీజిఎం అసలు సినిమాను ఒక లెవెల్లో పెట్టింది. ఈ సినిమా చూడాలని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మాస్ థియేటర్ చూస్తే ఎలాంటి వాడైనా విజిలేస్తాడు అంత మెయిన్ స్టోరీ కూడా బాగుంది ఎక్సలెంట్గా. క్లైమాక్స్లో ఎవరు మనకు హెల్ప్ చేయడు, మనుషులే హెల్ప్ చేసుకోవాలనే కాన్సెప్ట్ ఉంది. ఎవడు హీరో కాదు, మనిషికి మనిషే హెల్ప్. ఎప్పటికైనా నీకు అప్పుడు ఒంట్లో బాగోపోయినా మనిషే సహాయం చేయాలి. ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది. జనాలకు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోద్ది. మ్యూజిక్ ఒక జైలర్కి అనిరుద్ధ్ లాగా మ్యూజిక్ చింపేసిండు. నాని సూపర్ యాజ్ యూజువల్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వివేకాత్రే డైరెక్షన్ కాదు, దాని అమ్మ బాబు డైరెక్షన్. బాయ్ అసలు ఇచ్చి పడేసిండు. అరుపులకు తక్కువేం లేదనమాట. అరుస్తున్న గొంతులు పోయినాయి మావైతే అరిచి. ఇప్పుడు ఒక మినిమం 1 లీటర్ వాటర్ బాటిల్ తాగితే కానీ నా గొంతు సెట్ అవ్వదు ఇవాళ. అసలు మాటలు లేవు. ఐ విల్ జస్ట్ టెల్, ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లో చూస్తే కానీ మీకు వివేకాత్రే అంటే ఏందో తెలుస్తుంది. నాని యాజ్ యూజువల్ న్యాచురల్ స్టార్ కాదు, యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఉండే. యు ఆల్ విల్ లవ్ ఇట్. జేక్స్ బిజాయ్కి అయితే కార్లకు దండం పెట్టచ్చు. క్లైమాక్స్ అట్లా కొట్టిండు మ్యూజిక్. ఇంటర్వెల్ అయితే ఇంక అడగకండి. క్రేజీ. I'll give a 4.8 ఈజీలీ అవుట్ ఆఫ్ 5. అంత క్రేజీ మూవీ అసలు. కత్తిపీట సీన్ మాత్రం లైక్ కత్తిపీటతో ఫైట్ సీన్ అనేది ఇట్స్ ఆసమ్. ఆ బీజిఎంకి మా గుండెలు వణుకుతుండే. డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ద వాచ్. థియేటర్లో మీరు థియేటర్కి వచ్చి మాత్రం పక్కా చూడాలి. థియేటర్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి కొన్ని సీన్స్లో. అండ్ డెఫినెట్లీ విలన్ హీరో యాక్టింగ్ అని కాదు, ఇద్దరు దే వర్ గ్రేట్ ఇన్ ద పర్ఫార్మెన్స్. అండ్ మేము నానిని అయితే ఆల్రెడీ మేము చాలా కామెడీ చాలా ఉంది. అంటే ఫైట్ సీన్స్ లో కూడా కామెడీ చేస్తూ విలన్ చాలా మంచిగా పోర్ట్రే చేశారు. ఇట్ వాస్ అమేజింగ్. చాలా బాగుంది. యాజ్ ఎ నాని ఫ్యాన్ నేను బాగా సాటిస్ఫై అయ్యాను. అండ్ మూవీలో ఇది లేదు అది లేదని కాదు, ఆల్ అండ్ అవుట్ కంబైన్డ్ మూవీ. ఫ్యామిలీ డ్రామా, కామెడీ, సాంగ్స్, యాక్షన్, అందరూ యాక్టింగ్ చింపేశారు. అందరూ బాగా చేశారు. యాజ్ ఎ నాని ఫ్యాన్ నేను బాగా సాటిస్ఫై అయ్యాను. SJ Surya, of course, I loved it. Nani's performance adripoyindi, but for this film, SJ Surya is awesome. He stands out a lot. Music adripoyindi. JX Vijay, it's like 100 music for Vikram, JX Vijay for Haripada Shanivaram. ఈ మధ్యలో వచ్చినట్లో బెస్ట్ సినిమా అని చెప్పొచ్చా? అలా చెప్పలేను కానీ ఇట్స్ అ నైస్ ఫిల్మ్, గుడ్ ఫిల్మ్, యూ కెన్ వాచ్ ఎవ్రీ. టీజర్ రిలీజ్ అయిన తర్వాత మంచి హైప్ వచ్చిందిగా. హైప్ రీచ్ అయిన మూవీ. యా ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ విత్ దట్. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అనే కాదు, అన్ని సెక్టర్ వాళ్ళు చూడొచ్చు. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అండ్ యూ విల్ గెట్ ఎంటర్టైన్మెంట్. సాంగ్స్ అదిరిపోయాయి. మెయిన్లీ మ్యూజిక్. సినిమాలో స్టోరీ లాగ్ అంటే సెకండ్ హాఫ్ తర్వాత మేబీ ఆ కాన్ఫ్లిక్ట్ కొంచెం అలా అనిపిస్తుంది కానీ ఓవరాల్ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. శుక్రవారం విడుదలాల్సిన సినిమా గురువారం ఎందుకు రిలీజ్ చేశారా అని అనుకున్నా. సినిమాకి ఏమైనా మైనస్ ఎఫెక్ట్ పడుతుందేమో, వీకెండ్స్ కొంచెం ఎక్కువ రోజులు పెడితే సంపాదించుకోవచ్చు అని అనుకున్నాను. లేదు బాబు, శనివారం చూడాల్సిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ కోసం పెట్టారనమాట. వండర్ఫుల్గా ఉన్నది. నాని ఎంత పెర్ఫార్మెన్స్ ఇచ్చిండో విలన్ కూడా అంతే పెర్ఫార్మెన్స్ ఇచ్చిండో. నిజంగా విలన్కి అంత హైప్ లేకపోతే నాని హీరోయిజం అనేది తెలీదు. విలన్ వండర్ఫుల్గా ఉన్నాడు. SJ Surya నిజంగా ఇంతవరకు అయితే ఇంత విలనిజం చూడలే. చాలా క్రూరంగా నటించాడు. క్రూరమైన డైలాగులు మస్తు అద్భుతంగా అనిపించింది. పాటలు కానీ, ఫైట్స్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ అంటారుగా అంత అద్భుతంగా ఉంది. నిజంగా నాని కెరీర్లో దసరా తర్వాత మాస్ మసాలా ఏదైనా కావాలనుకుంటే ఇదనమాట. సూపర్గా ఉంది. సరిపోదా శనివారం అంటే మీనింగ్ ఏందో సినిమా చూడడానికి తెలుస్తుంది. శనివారం ఒక్క రోజు చాలు, ఒక్క మగాడికి శనివారం ఒక్క రోజు చాలు, సరిపోతుంది. వారం రోజులు బిగబట్టుకున్నారు భయ్. ఆ ఒక్కరోజుని మీరేంటో, మీ మగతనం ఏంటో, మీ ప్రతాపం ఏంటో చూపించండి. మీ మంచి చెడు అన్ని చూపించాలి. కోపం ఒకటి కదా, అన్ని చూపించాలి. శనివారం విలువేంటో సినిమా చూడడానికి తెలుస్తుంది. వండర్ఫుల్ మూవీ. అసలు ఏమీ మైనస్ అయితే లేవు భయ్యా. నిజంగా దసరా తర్వాత మాస్ పెర్ఫార్మెన్స్ అంటే ఇందులో కనపడింది. నానిది న్యాచురల్ స్టార్ కాదు, దాని అమ్మని మించిన నాని ఖతర్నాక్ ఉందంటే ఖతర్నాక్ ఉంది. వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మొత్తం వేరే లెవెల్ ఉన్నాయి. అంటే SJ Surya గారి గురించి అయితే ఒకటే చెప్తా అన్న, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్. నిజంగా అన్న చెప్తున్నా కదా, సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా అన్న. వైలెన్స్ పరంగా కానీ ఇది కానీ మొత్తం చూస్తే నానిగారితో పాటు ఈక్వల్గా ఉంది. ఎవరిది ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది చెప్పను, ఈక్వల్గా అనిపించింది నాకు. వాళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ నేనైతే స్క్రీన్ మీద చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసిన.
నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నా, మన యూత్కి ఏంటంటే ఈ కాలంలో అంటే అమ్మాయిలు ఉండాలి, రొమాన్స్లు ఉండాలి, లిప్ కిస్లు ఉండాలి, ముద్దు సీన్లు ఉండాలి, డాన్స్లు ఉండాలి, ఐటమ్ సాంగ్లు ఉండాలి, ఇవన్నీ ఉండాలని అనుకుంటాను. కానీ నిజంగా చెప్తున్నా, మీరు అందరు ఈ సినిమా చూడండి. ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా, మంచి సినిమా అన్న. ఇదైతే ఒక మంచి ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. సో మీరు అందరూ వచ్చి సినిమా చూడండి, మీ అందరు చాలా బాగా నచ్చుతాను అన్న. ఓవరాల్ రేటింగ్ అయితే నేను ఇవ్వనన్నా. అంటే అసలు ఇది రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు, మనం ఎవరైనా రేటింగ్ చేయడానికి. సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. సో మీరు అందరు చూడండి అన్న. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే హైలైట్, వన్ ఆఫ్ ది హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్, సాంగ్స్, ఫ్యామిలీ హోల్సమ్గా అందరూ చూడదగ్గ సినిమా. అందరూ తప్పకుండా చూడండి. పాన్ ఇండియా స్టార్, కొంతమంది పాన్ ఇండియా స్టార్స్ వేరే వేరేగా ఉన్నారు, కానీ మన నాని అన్న లైక్ సాలిడ్ గోడ క్రియేట్ చేశాడు. పాన్ ఇండియా మూవీలో ఒక ట్రెండ్ అనేది సృష్టిస్తాడు అప్కమింగ్ ఇయర్స్లో. ఇది మాత్రం పక్కా.